ఈరోజు ఛాయ్ చల్లగా ఉంది కాబట్టి ఏం కాలేమమ్మ. వేడి వేడి ఛాయలు ఉంటే ఇలాంటి ఛాయలు మీద పోసుకోవడం నా వల్ల కాదు. మావాడు ఎంత మంచోడు అంటే మెనూలో కూడా సెలెక్షన్ వాళ్ళ వైఫ్ దే పెడతాడు. బా అరే రండి రండి అంటున్నాడు. రండి కిస్కు బోల్ రా రే తూ రండా. అరే వంశీ, వాడి మనసులోకి వెళ్ళి వాడు ఏం మాట్లాడబోతున్నాడో ఆలోచించి అప్పుడు పెట్టరా కెమెరా. ఏంట్రా మనసు ఓపెన్ చేయరా. మీరు దీనికి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కొట్టకుంటే మీరు ఏంటి బాబా అన్న. హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ ద సూర్య ఇన్వెస్ట్. మేము ఇట్లా బయటికి పోదామని చెప్పి ప్లాన్ చేస్తాం. నేను మా దోస్తు అండ్ మన కెమెరామ్యాన్ వంశీభాయ్ అందరం పోతున్నాం. సో మనోళ్ళకి టైం సెన్స్ అన్నది లేదు. దాదాపు నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి రోడ్ మీద వెయిట్ చేస్తున్నా, ఇంకా వెహికల్ రాలే, వాళ్ళు రాలే. అసలు ఈ టైం సెన్స్ లేని దోస్తులను ఏం చేయాలో జట్టగట్టి మరి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి బైసాబ్. నిజంగా ఫోన్ చేద్దాం, ఇంకేడుండో బైసాబ్. అబ్బా నీతో మాట్లాడిపిస్తుండమ్మా. ఇట్లుంటారు. ఎక్కడ దాకా వచ్చారు? మళ్ళీ మేము ఎక్కడ ఉన్నాము? దారి తప్పినాం అనుకుంటాం. మేమే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి రోడ్డు మీద పిక్చర్ లెక్క నిలబడ్డాము. వచ్చిర్రు అక్కడ. పారా బాయ్, మారండి రా బాయ్. ఇంకెప్పటిదాకా కంగ్రాచులేషన్స్ బ్రో ఫర్ న్యూ కార్ అంటే దీంట్లో తెలియదా? అరే రండి రండి అంటున్నాడు. రండి కిస్కు బోల్ రా రే తూ రండా. అలాంటి వీడియో తీస్తున్నా చెప్పి హ్యాండ్ బ్యాగ్ కూడా నాతోనే పంపిస్తున్నాడు. మనం 2 days అట్లా ఏముండదు, అడిగి పోయినాక చేంజ్ చేస్తా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ. A few moments later. అలా ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నావు రాను మెనూని కూడా. ఎలిఫెంట్ రెస్టారెంట్. కానీ మావాడు ఎంత మంచోడు అంటే మెనూలో కూడా సెలెక్షన్ వాళ్ళ వైఫ్ దే పెడతాడు. బా తిండికి కూడా బతిమాలుకోవాలి. అరాబాయ్ ఆర్డర్ చేసుకోరి. ఏం తీసుకుంటారు సార్? ఏం ఉపవాసం ఉన్నావు ఇప్పుడు? తినొద్దు మళ్ళా, తెస్తే తినొద్దు మళ్ళా అని చెప్పురా. ఆయనకి ఆర్డర్ పెట్టుకోమను. సలాడ్ తింటాడంట, దాంట్లో నిమ్మకాయ వస్తే నిమ్మకాయలు కీరాలు తింటాడంట. ఏమేముంటాయి ఇన్పి. 1 eternity later. అంతే అవుతుంది. 150 కిలోమీటర్ మంచిగా అనిపిస్తుంది. రోడ్ చాలా బాగుంది. డైలాగ్ 3 గంటలు అయిందంటే 150 కిలోమీటర్. తిన్నది ఓడరా 2 గంటలు. పెట్రా వీడియో. తిన్నది ఓడరా 2 గంటలు. 2 గంటలు ఓడరా తిన్నది. తిన్నది ఓడ 2 గంటలు. వద్దురా అంటే తిందామని 2 గంటలు వేస్ట్ చేసి ఆడు వెనకలు ఉన్నాడు. సరేనా రోటీ ఒక్కటి తిందాంరా అంటే ఫుడ్ అన్నాడు. ఫుడ్ ఒక్కటి తిందామంటే స్వీట్ అన్నాడు. స్వీట్ ఒక్కటి తిందాంరా అంటే ఆ నిమ్మకాయతో వచ్చిన నీళ్ళు కూడా వదలేడు. చేయగడుకోలేదండి వాడంతా చూసుకొని వచ్చేస్తాడు అంత. సో మేము ఎంత దూరం వచ్చినామో మీకు తెలియదు. దాదాపు ఈ టైంలో మీరు గోవాకి వెళ్ళొచ్చు అనుకుంటా. సేఫ్టీ ఇంపార్టెంట్. మావాడు 6 గంటలలో కరీంనగర్ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి. 6 గంటలు అయింది చూడండి అక్కడ కొత్త బండి కదా, షోరూమ్ వాళ్ళకి వెళ్ళబోమని చెప్పారేమో. మొల్లా కాదు, మీకు 80 చూపిస్తుంది. కాకపోతే మీరు పోయేది 40-30 అని చెప్పారు. మనం మంచిదైనా ఫుల్ ట్యాంక్ అయింది అనుకోండి, సగమే కొట్టేయగలవు. సో ముందు ఎప్పుడు చేరుకుంటామో తెలియదు మాకు కూడా. చేరుకున్న తర్వాత క్షేమంగా అప్పుడు మళ్ళీ ఇంకా మీతో మాట్లాడుతూ ఈ వీడియో అప్లోడ్ అయ్యిందంటే క్షేమంగా చేరుకున్నట్లే. మీరు దీనికి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కొట్టకుంటే మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎవరున్నారా? 100 మంది లేరు నాకు. అరే వంశీ, వాడి మనసులోకి వెళ్ళి వాడు ఏం మాట్లాడబోతున్నాడో ఆలోచించి అప్పుడు పెట్టరా కెమెరా. ఏంట్రా మనసు ఓపెన్ చేయరా. అరే నీ అబ్బా అన్న 4 చాయ్ ఇచ్చేసాను. తింటారా? సమోసా 3 అన్న నీకు. పాల హార్లిక్స్
రారా ఏడో పోతాడు గెలుకుడు ఏంద్రా నాకు అర్థం కాదు. గెలుపుతూనే ఉంటావు, ఎవరిని పడతాడు గెలుపుతూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు. 4 చాయ్ 4 4 కాదు 3. 3 అన్నా. ఏడో పోయినా గొడవలు పెట్టుకుందాం, అవి పెట్టుకుందాం అని ఎందుకు బతకనీరా, మనుషుల్ని బతకనీరా, ఎందుకు అట్లా చేస్తున్నావు? అరే ఏమంటున్నారా? అన్న 3 అన్నా. ఏడో పోయినా కొట్లాటలు గొడవలు ఇదే ఉంటది జిందగీ మొత్తం. జగడంలో రామన్ వీడియో చేస్తున్నా ఏం పడని చెప్పి ఛాయలు మోపిస్తున్నా. అరే ఆడు వీడియో తీస్తున్నామని చాయ్ తీసుకొస్తున్నా. అరే కొత్త షాప్ స్పెషల్ హబ్ అని కొత్త ఓపెన్ చేసినాం ఇక్కడ. థ్యాంక్ యూ బాస్. వినోద్ పడుతుంది. చిల్లర రాలండి ఆ ఓల్డ్ సిటీ చాతలు ఏదో ఓనించుకోడు. మీదే సిటీ స్మార్ట్ సిటీ. సూర్యాస్తమయం అవుతుంది పక్కన కూర్చొని చాయ్ తాగే. సూర్యాస్తమయం అయినా సూర్య ఓ ఇక్కడ ఉంది కదా, ఇగో ఇది ఇగో ఇక్కడ నుంచి ఆ మూల దాకా మొత్తం ఆడదాకా ఈ ల్యాండ్ ఉన్నది. ఫస్ట్ మేము జర్నీ స్టార్ట్ చేసే ముందు మీకు ఫోన్ చేసి మా ఆయన అడిగిండు వస్తామని. మేము ఏమనుకున్నామంటే జర్నీ చేసినప్పుడు మస్తు ఎంజాయ్మెంట్ ఉంటదిలే అని ఫీల్ అయ్యే మేము చేసినాం. చెప్తున్నా అంతకన్నా ఎక్కువ ఉంది. చాయ్ చల్లగా ఉంది కాబట్టి ఏం కాలేమమ్మ. వేడి వేడి ఛాయలు ఉంటే ఇలాంటి ఛాయలు మీద పోసుకోవడం నా వల్ల కాదు, మీ వల్లనే పడేసుకున్నా. ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ చాలా బాగా తీసుకొచ్చినారు. అయితే పని చేసుకుంటే బాగుందన్నా చాయ్. ఎట్లా చేసారు? పొయ్యి మీదనా? మీకు కొంచెం నోటితో ఎక్కువండి. అవి బయట వెళ్ళాము. ఎందుకంటే కొండగట్టు దర్శనం అయ్యేటట్టు లేదు వాళ్ళ. ఎందుకు ఈయన నీచుడు నాన్ వెజ్ తిన్నాడు పొద్దున. చికెన్ తినేచ్చా కకృతి. నాకు మొన్నే పంతులు గారు చెప్పారు ఎక్కడికి వెళ్ళినా శని ఉంటుంది అబ్బా అని. లేదు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే నువ్వు వీడియో ఇచ్చినప్పుడు నేను నిన్ను అంటలేను. వాస్తవానికి వేరే వాళ్ళు బయట వాళ్ళు అవుటర్స్ అంటే మీరు కాదు, బయట వాళ్ళు కాదు. ఉన్నదే 37 కిలోమీటర్లు, గంట సేపు చూపిస్తుంది. అది ఎందుకేం అర్థమవుతుంది అంటే ఇక్కడ పండిందిగా పంట పక్కన చికెన్ లో పంటలో వెళ్తారంటారు. ఏడైతుంది కదా చికెన్. మొత్తానికి అట్లా ఇట్లా చేసి అయితే వచ్చేసినాం. ఏమైందిరా? అరే భయంగా పోతున్నావు. ఏమైంది? ఏడో కోతులు వస్తున్నాయని మస్తు భయపడుకుంటూ పోతాను. కొండగట్టు ప్రత్యేకత ఏందో నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఎందుకంటే ఇంత చలిలో కూడా ఇంతమంది భక్తులు ఇంత నైట్లా ఎట్లున్నారు భయ్ అసలు దర్శనానికి. బాబ్బా అరే దేవుని దగ్గర కూడా ఇంట్రెస్ట్ ఇట్లా ఉండాలి. అరే దేవుని దగ్గర దర్శనం పోయేటప్పుడు ఇంట్రెస్ట్ ఇట్లా ఉండాలి. అర్థమవుతుందా? ఓన్లీ పులిహోరాలు ప్రసాదాలు తీసుకునేటప్పుడే కాదురా ఇంట్రెస్ట్ ఉండేది. అర్థమవుతుందా? అండ్ ఆఫ్టర్ దర్శనం మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉండే అంటే బాబ్బా. ఇక ఈడు మాత్రం నన్ను వద్దడు ఊకే అంటేనే వాడు. అండ్ చిన్నప్పుడు ఏ గుడికి పోయినా కూడా మన అందరి ఫేవరెట్ స్పాట్ ఇదే ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ దర్శనం ఏదో ఒకటి ఇప్పిస్తారు కదా అని చెప్పి వచ్చి సీదా ఈయన నిలబడిపోతుండే. ఇంకా చేతికి వేసుకునే దారాలు ఒక రంగులు ఉంటాయి, ఇది ఎక్కువ పవర్ఫుల్ అది ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పి చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం అయితే మనం తీసుకునే ఉంటాం కదా. బ్రో తీసుకోరా, ఉన్నప్పుడు ఏడ్చినా ఇప్పకపోయేట వాళ్ళు. ఇప్పుడు నేను ఇప్పిస్తా అంటే తీసుకోరా. ఎందుకురా వెయిటింగ్? ఆ బొమ్మ కారు కావాలా పెద్ద సైజ్ కావాలా? ఓకే మామ, ఫస్ట్ టైం గుడి కాడ ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా బాగా అనిపిస్తుంది. అని మా అదృష్టం ఏంటంటే ఆడికి లోపల పోయిన తర్వాత ఎంత ఈజీ అయిపోయింది దర్శనం. నిజంగా దేవుడు కనికరించి నన్ను పిలిచి ఇలాంటి భక్తులు ఉన్నారు. వాడు ఒకడు ఉన్నాడే నాన్ వెజ్ తినని చెప్పి రాలేకపోయాడు. కమాన్ బయటనే పంపించేసింది. ఎల్లురా కొంచెం అటు నుంచి ఎల్లురా. డిస్టర్బ్ అయితే వాటికి డిస్టర్బ్ అవుతుందా నీకా? నాకేం కాదు బ్రో. అంతేనా? సరే ముందు ఇప్పుడు నేను ఇట్లనే కంటిన్యూ వీడియో పెడతా. ముందర ఏది వచ్చినా కూడా నువ్వు భయపడకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు దేవుడిని కాడ వచ్చి మనం భయపడడం? సరే ఓకే, ఇదే మాట మీద ఉండు. ఒక సింగిల్ అడుగు కూడా కింద వేయకుండా వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
అండ్ ఈ స్పాట్ ఏంటంటే సీతమ్మ వారి కన్నీరు కార్చిన స్పాట్ అంట. సో అక్కడ ముద్రలు కూడా ఉంటాయి ఆ కొండ మీద. శ్రీరస్తు శుభమస్తు.